హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాగా లైఫ్. మాకు పిల్లలకి ఫోటోషూట్స్ తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఈసారి అయితే 7th మంత్ రెయిన్బో థీము, 8th మంత్ అష్టలక్ష్మి, 9th మంత్ నవరత్నాలు ఇలా సింబాలిక్గా మ్యాచ్ అయ్యేలాగా ఓన్గా క్రియేటివ్గా ట్రై చేసాము. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఫోటోషూట్స్ తీయాలనుకునే వాళ్ళు లాస్ట్ వరకు చూడండి. ఫుటేజ్ అయితే చాలా వచ్చింది, క్యూట్గా ఉంది నిత్య కూడా. కానీ ఎవ్రీ మంత్ ఓన్లీ 2 minutesలో క్లోజ్ చేసేసాను. చకచకా చూసేద్దాం ఇప్పుడు. ఫోటోషూట్స్ అప్పుడు చుట్టూ ఇంట్రెస్టింగ్ ఉన్నా కూడా పిల్లల్ని పక్కకు వెళ్లకుండా కూర్చోబెట్టడం అంత ఈజీ కాదండి. మేమైతే ఒక రేంజ్లో అరుస్తాము. మేము ఫోటోషూట్ తీస్తుంటే వీధంతా తెలిసిపోతుంది. ఎలాగో మీరు కూడా చూడండి. ఇక్కడ చూడు. దగ్గరికి 1 2 3 4 సూపర్ 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 క్యాచ్ నిత్య 1 2 3 స్మైల్ 1 2 3 ఈ రేంజ్లో అరిస్తే కానీ మా మేడం కామ్గా కూర్చోదు. మామూలుగా అయితే ఆదిత్య బాగా ఎంగేజ్ చేస్తాడు. ఆ రోజు ఎందుకో ఆదిత్య ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నాడు, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నిత్య ఇటు చూడు. ఈ రెయిన్బో థీమ్ బెలూన్స్ అలానే వెనకాల స్టిక్కర్స్ అంతా కూడా అమెజాన్లో ఆర్డర్ చేసాము. ఆఫర్ ప్రైస్ 300 ఏమో పడింది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఆదిత్య తర్వాత చాలా రోజులు ఆడుకున్నాడు వాటితో. ఇలా హ్యాపీగా 7th మంత్ ఫోటోషూట్ అయితే అయిపోయింది. అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 8th మంత్ అష్టలక్ష్మి థీమ్ చాలా కష్టపడ్డాము. ఇక్కడ నిత్యాన్ని రెడీ చేస్తున్న అక్క మా రిలేటివ్స్ తిరుపతిలోనే ఉంటారు. అక్క పూజలు చాలా బాగా చేస్తుంటారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ అమ్మాయిని అమ్మవారిలాగా రెడీ చేస్తుంటారు దసరాకి. అది గుర్తొచ్చి నేను నిత్యాన్ని రెడీ చేస్తారా అని చెప్పి అడిగాను. చిన్న లక్ష్మీదేవి లాగా రెడీ చేద్దాము, తీసుకొచ్చేసే అన్నారు. అందుకని చెప్పి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాము. నిత్య కూడా చాలా బాగా రెడీ అయింది. అసలు అవి జ్యువెలరీ అవంతా కూడా పెట్టుకుంటుందా పెట్టుకోదా అనుకున్నాను నేనైతే. ఓన్లీ బ్లౌజ్ మాత్రమే స్టిచ్డ్, బాటమ్ అంతా కూడా అక్క సూది దారంతోనే స్టిచ్ చేసి అప్పటికప్పుడు వేశారు. చాలా బాగా కుదిరింది అంతా కూడా. ఇక్కడైతే వడ్డానం పెడుతున్నారు. అక్క ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించి విగ్గు కూడా పెట్టారు. కాసేపు అయితే పెట్టుకునింది నిత్య, కామెడీగా అనిపించింది. మళ్ళీ తనే తీసేసింది. లాస్ట్కి అయితే మన అష్టలక్ష్మి ఇలా ముచ్చటగా రెడీ అయింది. చాలా బాగా కుదిరింది. ఆ రోజు నిత్య కింద కూర్చోబెడితే మాత్రం అస్సలు కూర్చోలేదు. ఎత్తుకొని తిరుగుతూ ఉంటే మాత్రం హ్యాపీగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. కూర్చోబెడితే ఇలా బిత్తర చూపులు చూస్తూ ఉంది. ఆ 8 దగ్గర ఒక్క ఫోటో అయినా బాగా వస్తే చాలు అనుకున్నాను. అక్క అయితే పూజ చేసేసి ఇంకా నిత్యకి పసుపు కుంకుమ పెట్టి అవంతా ఇచ్చారు. కాసేపు ఏడుస్తూ ఉంటే ఇంకా బయట తీసుకెళ్ళాము. కాసేపు అలా బైక్లో తిప్పుకొని వస్తే అన్న కాసేపు కామ్గా కూర్చుంటుందేమో అని చెప్పి ఇస్కాన్ టెంపుల్కి తీసుకెళ్ళాము. అక్క వాళ్ళ ఇల్లు ఇస్కాన్ టెంపుల్కి దగ్గరే, అందుకని చెప్పి కాసేపు అలా తిప్పుకొని వచ్చి మళ్ళీ కూర్చోబెట్టేకి ట్రై చేసాము. అస్సలు కూర్చోలేదు. 8 దగ్గర అయితే ఒక్క ఫోటో కూడా సరిగా రాలేదు. ఇంకా సరే ఓకేలే అని చెప్పి వదిలేసి ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ట్రై చేశాను కాసేపు. అక్క వాళ్ళ అమ్మాయి అయితే చాలా బాగా ఎంగేజ్ చేసింది నిత్యాన్ని. నాకు 9 మంత్స్లోకి ఫస్ట్ ఫేవరెట్ అయితే ఈ గెటప్పే. నిత్య చాలా క్యూట్గా ఉంది, చిన్నారి పెళ్లి కూతురులాగా అనిపించింది. నెక్స్ట్ అయితే 6th మంత్ శాకుంతల గెటప్. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇలా అయితే అష్టలక్ష్మి అవతారం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అష్టలక్ష్మి ఎలా రెడీ అవుతుందో చూద్దాము. ఇప్పుడైతే 9th మంత్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు అష్టలక్ష్మి పోయి రౌడీ బేబీ ఎంటర్ అయింది. ఇలా ఫ్రీగా వదిలేస్తే చాలు, నిత్య ఎంతసేపు అయినా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. 9th మంత్ 9 అంటే నవరత్నాలు బాగుంటుందని చెప్పి మ్యారేజెస్కి తలంబ్రాల్లో యూస్ చేసే 9 కలర్ బీడ్స్ తీసుకొచ్చాము. నేనైతే చాలా సింపుల్గా ఉంటుందేమో అనుకున్నాను. సత్య అయితే లేదు బాగుంటుంది అని చెప్పి రెడీ చేస్తూ ఉన్నాడు. ఓకే, పిల్లలు ఈ ఫేజ్ అయితే చాలా బాగుంటుంది. మనం చెప్పేవి అప్పుడప్పుడే కొంచెం బాగా అర్థం చేసుకుంటూ రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇలా చిన్న చిన్నగా ఫుడ్ తినడము, చిన్న చిన్న మాటలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. పట్టుకొని నిలబడి అడుగులేస్తూ అలా అంతా కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. నిత్య అయితే నేను ఇంట్లో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాల ఐ వాన్నా ఫాలో 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 యూ అని తెగ తిరిగేస్తూ ఉంది.
అంటే పిల్లలు ఉంటే ఏమీ పని కూడా చేయబుద్ధి కాదు. నాకైతే ఆదిత్యతో, నిత్యతో ఎంతసేపైనా ఆడుకోవాలనిపిస్తుంది. అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. ఇంకా ఇది 9th మంత్ ఫోటోషూట్ కాబట్టి 9కి ఇంకో సూపర్ న్యూస్ కూడా ఉంది. ఏంటంటే మన ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 9 మంత్స్ అయింది. ఓన్లీ 35 వీడియోస్తోనే స్మాల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. అంటే నేను ఇంతవరకు లాంగ్ వీడియోస్ 35 మాత్రమే పోస్ట్ చేశాను. వాటికే 3000 వాచ్ ఓవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇదంతా కూడా మీ సపోర్ట్ తోటే. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా మనము చాలా వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా చేయడానికి ట్రై చేస్తాను. నిత్య ఇంకా చాలే తీసింది అని చెప్పి పారిపోతూ ఉంది. ఆదిత్య కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఫోటోషూట్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఆ కలర్ బీట్స్తో ఆడుకుందామా అని చెప్పేసి. నాకు 9 అలా ఉన్నప్పుడు కంటే కూడా ఇలా అంతా మిక్సప్ అయిపోయినాక ఈ కలర్స్ అంతా కలిసిపోయి చాలా బాగుంది అనిపించింది. అందుకని చెప్పి అప్పుడు మళ్ళీ ఒక ఐడియా వచ్చింది. వీటన్నిటిని అలా తలపైన వేస్తూ స్లో మోషన్లో వీడియో తీస్తే బాగుంటుందేమో అని చెప్పి ట్రై చేసాము. బాగా వచ్చింది. నాకైతే ఈ 3 మంత్స్ వీడియోస్లోకి 8th మంత్ గెటప్ నచ్చింది. ఫోటోషూట్ అయితే 7th మంత్ నచ్చింది. మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.